అందరికీ. వీళ్ళందరూ కూడా ఒక దేవుని పూజించేవాళ్ళు. ఆ దేవుని పేరు బయలు. ఆ దేవుడి పేరేంటి? ఆయన దేవుడు కాదు. అయినప్పుడు ఏంటి? దేవుడని పూజించేవాడు, బలులు అర్పించేవాడు, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఇచ్చేసేవాడు, ఇచ్చేసి నరికేవాడు. అది బలి. అట్లా బలిస్తూ బయలుదేవుని పూజిస్తూ ఉండేవాడు ఇజ్రాయేలీలు. అయితే అక్కడే ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరు? ఏం పేరు? అయితే ఏలియా ప్రవక్త మాత్రం యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని ఆయనకే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేసేవాడు? యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఏలియా ప్రవక్త వచ్చి, ఈ బయలు దేవుడు ఉన్నాడు కదా, వీళ్ళు నమ్ముతున్నారు, ఆ బయలు దేవుడు కూడా ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది ప్రవక్తలు? 450 మంది. ఎంతమంది ప్రవక్తలు? ఈ బయలుదేవుడి యొక్క ప్రవక్తలు అందరూ కూడా యెహోవా దేవుని ప్రవక్తల్ని చంపేశారు. ఏం చేశారు? అందరినీ కూడా చంపేశారు. ఒక్కళ్ళు మిగిల్చారు. ఎవరైనా? ఎవరు? ఆయన మిగిల్చారు. ఇంకా అందరినీ చంపేశారు. ఒకరోజు ఏలియా ప్రవక్త అన్నాడు, సరే ఎన్ని రోజులు మీరు ఇంకా ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు? బయలు దేవుడు అంటారు, ఆయన దేవుడు కాదయ్యా అంటే నమ్మరేది మీరు. యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని చెప్తాడు. అయినా కూడా మేము నమ్మలే అంటారు. ఏమంటారు? మేము నమ్మలే అంటే, సరే మరి నేను ఒకటి చెప్తాను, డీల్. ఆ డీల్ మీరు ఒప్పుకుంటారా అన్నారు ఏలియా. సరే చెప్పు, ఏంటో ఒప్పుకుంటాం మేము. అప్పుడు తను చెప్పాడు, 2 పశువుల్ని తీసుకురండి. ఏంటవి? 2 పశువుల్ని తీసుకురండి. ఒకదాన్ని మీరు కోరుకోండి, ఒకదాన్ని నేను కోరుకుంటాను. దాన్ని బాగా వధించి, అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి బలిపీఠం మీద పెట్టండి. మీరు మంట పెట్టండి. దేవుడు, మీ దేవుడికి ప్రార్థన చేయండి. పైనుంచి మీ దేవుడే మంట రప్పించారు. బయలు దేవుడు నిజమైతే ఆయన మంట రప్పిస్తాడు. నేను నమ్ముతున్న యెహోవా దేవుడైతే ఆయన మంట రప్పిస్తాడు. అది ఎవరో అప్పుడు తెలిసిపోయింది, ఎవరు నిజమైన దేవుడు అనేది తెలిసిపోయింది అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఈ ప్రవక్తలు అందరూ ఆలోచిస్తారు. బయలుదేవుడికి ఎంతమంది ప్రవక్తలు? ఎంత? వెరీ గుడ్. ఎంతమంది? 450 మంది. అయితే వీళ్ళందరూ కూడా ఆలోచించి, ఓకే మా బయలుదేవుడు ఎందుకు, ఏం తక్కువ, మా దేవుడు నిజంగానే ఉన్నాడు అన్నాళ్ళు కూడా ఓకే అని పందానికి ఒప్పుకుంటారు. సరే అని చెప్పి 2 పశువుల్ని తీసుకొస్తారు. మాట్లాడకూడదు. 2 పశువుల్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి వధిస్తారు, బలిపీఠం మీద పెడతారు. ఈ బయలుదేవుడి యొక్క ప్రజలు ఉన్నారు కదా, ఇజ్రాయేలీలు అందరూ కూడా ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ఎవరికి? చేసేలా బయలుదేవుడికి ఏమని పిలుస్తున్నారు? బైలా బైలా అని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? బైలా బైలా రా, తొందరగా వచ్చి దీన్ని తినేసే ఆహారాన్ని నువ్వు మంట పెట్టు, కాల్చి తిని అగ్ని తీసుకురా అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంత ప్రార్థన చేసినా ఎప్పటి నుంచి? ఉదయం నుంచి మధ్యాహ్నం కూడా పిలుస్తున్నారంట. ఒక్క మాట కూడా వినపడలా. ఇంత అగ్ని కూడా రాలా పైనుంచి. ఇంత కూడా బయలుదేరుడు మాట్లాడాలా, ఇంత కూడా అగ్ని రావాలి. ఇంకా పిలుస్తున్నప్పుడు ఏలియా ప్రవక్త వచ్చి, నిద్రపోతున్నాడేమో ఒకవేళ మీ దేవుడు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడేమో, పెద్దగా పిలుపుకోవచ్చు అన్నాడు. ఏమన్నాడు? వచ్చి పెద్దగా పిలువ, లేదా దారిలో నడుచుకుంటూ వస్తున్నాడేమో, మరి లేదా నీ శబ్దం వినపడట్లేదు, ఇంకొంచెం పెద్దగా. ఎంత పెద్దగా అరుస్తున్నారు, పెద్దగా ఇంకా ఇంకా అరుస్తున్నారు. బయలా రా రా, నువ్వు వచ్చి మాంసాన్ని దహించు అని చెప్పి ఇంకా ఇంకా పెద్దగా అరుస్తున్నారు. ఇంకా రాకపోయేసరికి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ శరీరాన్ని గాయపరుచుకున్నారు. శరీరాన్ని గాయపరుచుకోవడం అంటే దెబ్బలు కొట్టుకోవడం, రక్తం వచ్చేలాగా వాళ్ళ శరీరాన్ని గాయపరుచుకుంటున్నారట.
అలా గాయపరిస్తేనే ఆ బయలుదేవుడు వస్తానంటే అసలు దేవుడేనా అతను? చెప్పండి. మనం నరకంలో పడకూడదని యేసే మన కోసం వచ్చాడు కదా. మరి వాళ్ళు అంత బాధపడుతున్న బయలుదేవుడు వచ్చాడా? రాలా. ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఏం చేసేవాడు? ప్రతిసారి బలి అర్పించేవాడు. పిల్లలు పుడతారు కదా, పుట్టగానే తీసుకొచ్చి ఇచ్చేవాడు, ఇదిగో నీకే నరికేసేవాడు. నరబలి అంటారు. అలా నరబలి ఇచ్చేసేవాడు ఆ బయలుదేవుడికి. ఇన్ని చేసుకున్న యెహోవా దేవుడు చెప్తూనే ఉండేవాడు, బలులు అలా చెయ్యొద్దు, బిడ్డలను అలా ఇవ్వద్దు మీరు. ఆయన దేవుడు కాదు, నేనే నిజమైన దేవుడిని, మీరు సత్యం తెలుసుకోండి అని చెప్తున్నా కూడా వాళ్ళు ఇంకా బయలే దేవుడు బయలే దేవుడు అంటారు. ఇలా ప్రార్థన చేస్తూ నాకు ఎంతసేపు చేస్తున్నారు వీళ్ళు? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇలాగా చేస్తూనే ఉన్నారు ప్రార్థన. అయినప్పటికీ కూడా అగ్ని వచ్చిందా పైనుంచి? పోనీ బయలుదేరుడైనా మాట్లాడా? సమాధానం చెప్పాడా? ఉదుపు లేదు, పలుకు లేదు. అప్పుడు ఇంకా అలసిపోయారు, తప్పించి ఇంకా అయిపోయింది. అంటారు దాగిపోయారు. అప్పుడు ఏలియా అన్నాడు, నేను ప్రారంభించిన అన్నాడు. చెయ్యి, చూస్తాం ఎట్లా వస్తాడో దేవుడు అన్నాడు. సరే అని చెప్పి వీళ్ళు కూడా పశువుని వధించి బలిపీఠం మీద పెట్టారు. 4 తొట్ల నీళ్లు పోస్తారు దాని మీద, ఆ కట్టెల మీద. అని 4 తొట్ల నీళ్లు. ఎన్నిసార్లు పోసారు? 3 సార్లు పోసారు. అంటే ఎన్ని తొట్లు? 4 తొట్లు 3 సార్లు పోస్తారు. మొత్తం ఎన్ని తొట్లు అయి ఉంటాయి? ఎన్ని తొట్ల నీళ్లు పోసుంటారు బలిపీఠం మీద? చెప్పండి మీరే. 4 తొట్లు. ఇప్పుడు ఒకసారి పని వాళ్ళు వెళ్ళారు, 4 తొట్లు నేను తీసుకొచ్చి పోసారు. మళ్ళీ రెండోసారి వెళ్ళారు, 4 తొట్లు నేను తీసుకొచ్చి పోసారు. మళ్ళీ మూడోసారి వెళ్ళారు, 4 తొట్లు నేను తీసుకొచ్చి పోసారు. అంటే ఎన్ని తొట్లు నీళ్ళు? 12 తొట్టుల నీళ్లు తీసుకొచ్చి దేని మీద పోసారు? బలిపీఠం మీద పోసారు. ఆ నీళ్ళన్నీ పారుతూ ఉన్నాయి. అన్ని నీళ్లు పోసారంటే అగ్ని మండుతుందా? మనం మంట పెడితే మండుతుందా? ఆ నీళ్ళ కృష్ణాలో పోసిందండి. కృష్ణాలు పోసారు, నీళ్లు పోస్తారు కదా. నీళ్లు పోస్తే మండుతుంది అసలు మండదు కదా. మొత్తం నీళ్ళ బలిపీఠం నిండా నీళ్లు నిండిపోయి పొర్లి పారుతూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ చూసి దీన్ని పిచ్చా, నీళ్ళు అవదాన్ని పోసారు. అస్సలు మనం అంటే నీళ్ళు ఏం పోయకుండా పిలిచాం దేవుడు రమ్మని, ఆయన రాలేదు. కొంచెమైనా ఆలోచించవచ్చు, కానీ వీళ్ళు ఇంతలా నీళ్లు పోసారు. రాకపోతే దేవుడు నవ్వుకోవాలి అప్పుడు మనందరం అని చెప్పి వీళ్ళందరూ ఉంటే, అప్పుడు ఏం చేశాడు? ఆ నీళ్ళన్నీ పోసేసిన తర్వాత ఏలియా ప్రవక్త వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? యెహోవా దేవునికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, నీవు నిజమైన దేవుడని నిరూపించుకునే సమయం వచ్చేసింది. నేను నమ్ముతున్నాను నిజమైన దేవుడని, కానీ ఈ ప్రజలు నమ్మట్లేదు. ఈ రోజు వీళ్ళకి క్లారిటీ వచ్చేయాలి. ఈ రోజు నిజమైన దేవుడు ఎవరో తెలిసిపోవాలి వీళ్ళకని చెప్పి ప్రార్థన చేసి, నువ్వే తోడుగా ఉండేసే, నువ్వే మొత్తం ఈ కార్యక్రమం అంతా చెయ్యి అని చెప్పి యెహోవా దేవునికి వాళ్ళు ఏలియా ప్రవక్త ప్రార్థన చేశారు. చేసిన వెంటనే పైనుంచి అగ్ని వెంటనే వచ్చింది. పైనుంచి అగ్ని వెంటనే వచ్చి ఆ బలిపీఠం మొత్తాన్ని తగులబెట్టేసి మొత్తం కాలిపోయింది. బలిపీఠం మాంసం కాలిని, ఆ కట్టెలన్నీ ఎలా కాలిపోయి నీళ్లు ఉంటాయి, నీళ్లతో తడిపారు కదా వాళ్ళు. మరి ఎలా కాలిందంటారు? ఇంకా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనిషికి అసాధ్యమైనది, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దేవుడు అట్లా అగ్ని వెంటనే మొత్తం ఎదిగిపోయాడు. అప్పుడు ఆ ప్రజలందరూ కళ్ళారు వచ్చేసి భయం వేసింది ఒక్కసారిగా. ఎందుకు భయం వేసింది వాళ్ళందరికీ? ఏంటి ఇంతలా నీళ్లు పోసారు కదా, 12 తొట్ల నీళ్లు పోసారు, అయినా కూడా అగ్ని ఎట్లా మండుకుంది అంటే వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు వాళ్ళు నోటితో అన్నారు, పెద్ద పెద్ద కేకలు వేస్తూ, యెహోవా దేవుడే నిజమైన దేవుడు, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు
అప్పుడు ఏలియా ప్రవక్త చూసారా, మీ దేవుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా పిలిచినా కూడా ఇంత కూడా మాట్లాడలేదు బయలుదేవుడు అన్నట్టు. కానీ నా దేవుడు నేను ప్రార్థన చేసిన వెంటనే ఎలాగా చూపించాడో చూసారా. కాబట్టి ఎవరు నిజమైన దేవుడు? నిజంగా యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని వాళ్ళందరూ ఒప్పుకున్నారు. తర్వాత ఈ బయలుదేవుడికి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? వీళ్ళు ఇవన్నీ తెలియగానే వీళ్ళేది నిదానంగా తప్పించుకుందాం అనుకున్నారు. అప్పుడు ఏలియా ప్రవక్త వాళ్ళు ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా పట్టుకోండి అని చెప్పి 450 ప్రవక్తల్ని చంపేశాడు ఏలియా. ఎంతమందిని? ఈ 450 ప్రవక్తలు ఎవరిని చంపారు? యెహోవా దేవుని ప్రవక్తల్ని చంపేశారు. ఎవరిని మిగిల్చారు? వీళ్ళు ఏలియా మాత్రం మిగిల్చారు, అందరినీ చంపేశారు. తర్వాత ఇప్పుడు ఏలియా ఎవరిని చంపాడు? ఈ 450 ప్రవక్తల్ని చంపేశాడు. బయలుదేవుడికి పూజిస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆయన చంపేయడం జరిగింది. కాబట్టి మీరేం తెలుసుకోవాలి? మన దేవుడు ఎంతో శక్తి కలిగిన దేవుడు. అర్థమైనా? మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది అంటూ అసలు ఏదీ లేదు. అర్థమైనా? ఏదీ లేదు, ప్రతీదీ దేవునికి సాధ్యమే. కాబట్టి ఎప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అర్థమైనా? ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. సరే.